గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలు. ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలు. 2026 ఏప్రిల్ మాస ఫలితాలు గోచార రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది గ్రహస్థితి ముందుగా మనం తెలుసుకున్నాం. రవి ఏప్రిల్ 13వ తారీఖు వరకు మీనరాశిలో సంచరించి తరువాత మేషరాశి, తదుపరి తులారాశి వారికి ఏప్రిల్ మాసంలో ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంది, వృత్తిపరంగా ఏ విధంగా ఉంది, ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంది మనం తెలుసుకున్నాం. ఈ తులారాశి వారికి ఈ మాసంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. అనుకూలంగా ఉంది. ఆర్థిక పరంగా కూడా ఎదిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వీరు ఎప్పటి నుంచో అప్పులతోటి సతమతమవుతున్న వారు అప్పులన్నీ కూడా తీర్చుకోగలుగుతారు. ప్రేమ వ్యవహారాల్లో కింద మీద పడుతున్నవారు ఒక కొలిక్కొచ్చి ఒకరికొకరు అర్థం చేసుకొని ఉల్లాసంగా, ఉత్సాహంగా పెద్దవాళ్ళ యొక్క అనుమతితోటి వివాహం చేసుకునేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కొత్తగా ప్రేమలో పడ్డవారు కొంచెం ఇబ్బందులు పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కొన్ని కుటుంబ సమస్యలు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇటుపక్క వారు కానీ అటుపక్క వారు కానీ గొడవలకు దిగేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. సినిమా రంగంలో ఉన్నవారికి, మీడియా రంగంలో ఉన్నవారికి అద్భుతంగా ఉంది. రకరకాలుగా ఎదగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్టిస్టులకు అనుకోని విధంగా మంచి క్యారెక్టర్లు పడేటువంటి సూచనలు ఉన్నాయి. ఎప్పటి నుంచో డైరెక్షన్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి అవకాశాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. సినిమా రంగంలో ఎప్పటి నుంచో మీకు రావలసినటువంటి డబ్బు కూడా ఈ మాసంలో మీ చేతికి అందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కోర్టు కేసుల నుంచి బయటపడతారు. కోర్టు వాయిదాల నుంచి కూడా బయటపడతారు. మంచి విజయాన్ని సాధించగలుగుతారు. సంఘంలో మంచి కీర్తిని, ప్రతిష్టల్ని పొందగలుగుతారు. సంఘంలో ఒక గొప్ప వ్యక్తిగా మిమ్మల్ని అందరూ గుర్తించబడగలుగుతారు. మీకు నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. త్వరగా అలసిపోతూ ఉంటారు. కాబట్టి నరదృష్టిని తీసేయించుకోండి. మమ్మల్ని సంప్రదించండి. ఆలయాలన్నింటినీ కూడా దర్శనం చేసుకుంటారు. భగవత్ అనుగ్రహాన్ని పొందగలుగుతారు. సహాయ సహకారాలన్నీ కూడా పొందగలిగేటువంటి సూచనలు ఉన్నాయి. ఉద్యోగ అవకాశాలు మీకు తప్పకుండా వస్తాయి.
మంచి మంచి ఉద్యోగాల్లో మీరు సెటిల్ అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి విదేశాల్లో మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆల్రెడీ విదేశాల్లో ఉద్యోగం చేస్తూ ఉన్న వారికి ఉద్యోగ మార్పు జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఎప్పటి నుంచో గృహాలు కొనుక్కోవాలి అనుకునే వారికి గృహయోగం ఉంది, భూమి యోగం ఉంది. విల్లాలు కొనుక్కోవాలి అనుకునే వారికి మీ కోరిక తీరేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి తప్పకుండా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఆల్రెడీ చేస్తున్న వారికి మంచి ప్రమోషన్లు రావడం, అధికారుల యొక్క సహాయ సహకారాలతోటి మంచి పోస్ట్ వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. మంచి ఉన్నత స్థానానికి ఎదుగుతారు. కుటుంబంలో వివాహాది శుభకార్యాలన్నీ కూడా చేసేటువంటి సూచనలు ఉన్నాయి. మంచి శుభవార్తల్ని కూడా వినేటువంటి సూచనలు ఉన్నాయి. ఏ పనినైనా తొందరగా పూర్తి చేయాలనేటువంటి తొందరపాటుతోటి ముందంజ వేయకండి. ఆలోచించండి. నిదానంగా ఆలోచించి ఆ పనిని పూర్తి చేసుకోండి. మీకు లాభదాయకంగా ఉంటుంది. ప్రేమించిన వారు ఇతరుల యొక్క మాటలతోటి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సూచనలు కనిపిస్తాయి. అంటే మిమ్మల్ని విడదీయాలనేటువంటి సూచనలు కనిపిస్తుంది. కాబట్టి మధ్యవర్తుల యొక్క మాటలను నమ్మకండి. సంఘంలో మంచి గౌరవాన్ని పొందండి. కీర్తి ప్రతిష్టలను పొందండి. మీకు అందరూ అనుకూలంగా మీ వెంబడే నడుస్తారు. పదవులు బాగా మంచి పదవులు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. రాజకీయ నాయకులకి అందరినీ ఆకట్టుకోగలుగుతారు మీ వాక్చాతుర్యంతో. కొత్త కొత్త స్త్రీలు పురుషులకు పరిచయం అవుతారు. పురుషులకు కొంతమంది స్త్రీలు పరిచయం అవుతారు. వీరి వలన మంచి లాభదాయకంగా ఉంటుంది. అందరూ బాగుంటారు. సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి సంతాన యోగం ఉంది. వివాహం కాని వారు వివాహ ప్రయత్నం చేస్తే తప్పకుండా స్త్రీలకు కానీ పురుషులకు కానీ వివాహాలు కుదిరేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మీకు అనుకున్నట్టుగా అనుకున్న భర్త లభించడం కానీ భార్య లభించడం కానీ జరుగుతుంది. ఇంకా మీరు అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలనుకుంటే లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోండి. అలాగే లక్ష్మీ నరసింహస్వామికి తులసి మాలను ఇవ్వండి. పేదలకి అన్నదానం చేయండి. ఇంకా మీ వ్యక్తిగత జాతకాలు చూపించుకోవాలి అనుకుంటే నన్ను సంప్రదించండి. మీ వ్యక్తిగత జాతకాల్లో గ్రహాలు యొక్క ఇబ్బందులు ఏమైనా ఉంటే సులభమైన మార్గంలో గ్రహాలకు సంబంధించినటువంటి నవగ్రహాల ఆయిల్స్ అన్నీ నా దగ్గర ఉంటాయి. నన్ను సంప్రదించండి. మంచి ఫలితాలను పొందగలుగుతారు. సర్వే జన సుఖినో భవంతు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఏప్రిల్లో మాస ఫలితాల్లో ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది, ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది, కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది, భార్యాభర్తలు ఏ విధంగా ఉంటారు, సంతానపరంగా ఏ విధంగా ఉంటుంది, ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ మీనరాశి వారికి ఈ మాసమంతా కూడా కొంత మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. కుటుంబంలో కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకోగలుగుతారు మీ తెలివితేటలతోటి. తల్లిదండ్రుల సహాయ సహకారాలు తీసుకుంటారు. తల్లిదండ్రుల సలహాలను కూడా తీసుకుంటారు. వారి సలహాలతోటి మీ యొక్క తెలివితేటలు జతపరిచి ఆ సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నవారికి అనారోగ్యం పరిస్థితులు దీర్ఘకాలిక రోగాల నుంచి బయటపడేటువంటి సూచన కనిపిస్తున్నాయి. ఈ మాసంలో వీరికి మంచి ఆరోగ్యవంతులయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వైద్యుల సహాయ సహకారాలతోటి. తర్వాత ఆచితూచి మాట్లాడండి. కోపాన్ని
తగ్గించుకోండి, ఆవేశాన్ని తగ్గించుకోండి, ఓపిక సహనంతో ముందుకెళ్ళండి. మంచి పేరు ప్రతిష్టలు పొందగలుగుతారు. నిందలు పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మీ మీద కొంతమంది ఓర్వలేక నిందలు వేసేటువంటి సూచనలు కాబట్టి కొంత జాగ్రత్తగా నడుచుకోండి. ఖర్చులు అధికమైనటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. రాబడి కన్నా కూడా ఒక్కోసారి ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి కొంత జాగ్రత్తగా ఆచితూచి ఖర్చు పెట్టుకోండి. తర్వాత షేర్ మార్కెట్లోనూ, బెట్టింగుల్లోనూ, లాటరీల్లోనూ డబ్బు పెట్టకండి. డబ్బు పోయే సూచన కనిపిస్తున్నాయి కాబట్టి వాటిల్లో మీరు ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ కాకండి. అలాగే వ్యాపారస్తులు లావాదేవీలు మిశ్రమంగా ఉంటాయి. అటు లాభాలు ఎక్కువగా రావు, ఇటు నష్టాలు ఉండవు, మధ్య రకంగా ఉంటుంది. కొత్త వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టాలనుకున్న వారికి కొంత ఆచితూచి ఆలోచించి పెట్టండి. భాగస్వామిని నమ్మి నష్టపోకండి. సరి అయిన భాగస్వామిని ఎంచుకోండి. ఉద్యోగ ప్రయత్నాలను అందినట్టే అంది చేజారిపోయే సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు ఈ మాసంలో. గృహాలు కొనుగోలు చేసుకోవాలి అనుకునే వారికి బ్యాంకు నుంచి రుణాలు అందడం, కొంత మీ చేతిలో ఉన్న డబ్బులు కలిపి మంచి గృహాలు కొనుక్కునేటువంటి సూచనలు ఉన్నాయి. గృహాలు ఉన్నవాళ్ళు భూములు కొనుక్కోగలుగుతారు. అయితే ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి, బయట ఫుడ్ తినకండి. అలాగే కుటుంబంలో మీరు సమస్యలను పెట్టేవాళ్ళు మీకు తగులుతారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో గొడవలు పెట్టేవారు ఉంటారు. కుటుంబంలో అందరు కలిసి పుణ్యక్షేత్రాలను దర్శించుకోగలుగుతారు. అలాగే విహారయాత్రలు చేయగలుగుతారు. బంధుమిత్రులతోటి గొడవలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆచితూచి మాట్లాడుకోండి. శుభకార్యాలు చిన్న సమస్యలే పెద్దవిగా చిలికి పెద్ద గాలివానగా మారవచ్చు. గృహ నిర్మాణ పనులన్నీ కూడా ఆగిపోయినవన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. తొందరపాటుతనంతో ఏ పని చేయొద్దు, నిర్ణయించుకోండి. గవర్నమెంట్ పని చేసేవారికి ఒత్తిళ్ళు ఎక్కువగా ఉంటాయి. వివాహ ప్రయత్నాలన్నీ కూడా కొంత లేట్ అయ్యేటువంటి సూచన కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి, విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి తొందరపాటుతనం పనికిరాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. వినోదాల్లో పాల్పంచుకుంటారు. సంతానం యోగం ఉంది. అలాగే మీకు రావలసినటువంటి ఆస్తిపాస్తులన్నీ కూడా తప్పకుండా మీకు వచ్చేటువంటి సూచన కనిపిస్తున్నాయి. ధర్మంగా, నీతిగా, నిజాయితీగా మీరు ముందుకు సాగుతారు. తప్పకుండా దైవం మిమ్మల్ని అనుగ్రహిస్తుంది, మీ వెంట నడుస్తుంది. ఇంకా ప్రేమికులు కొత్త ప్రేమలో పడ్డవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు కొంచెం గొడవలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కుటుంబాల పరంగా. అలాగే రాజకీయ నాయకులకు కూడా చాలా బాగుంది. మీరు అప్రమత్తంగా ఉండటం మంచిది. ఎవరిని పడితే వాళ్ళు తొందరపడుతున్నంత నమ్మవద్దు. మీరు ఇంకా మంచి ఫలితాలు పొందాలి అనుకుంటే శ్రీ ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించుకోండి. కాలభైరవ స్వామిని ఒకసారి దర్శనం చేసుకోండి. ఇంకా వ్యక్తిగత జాతకాల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే నన్ను సంప్రదించండి. మీకు నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ ఇస్తాను. సులువైన మార్గంలో మంచి ఫలితాలను పొందగలుగుతారు. మీరు ఉత్సాహంగా, ఉల్లాసంగా ముందుకు సాగగలుగుతారు. అన్ని విధాలుగా. సర్వే జనా సుఖినో భవంతు.